హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ట్రైనింగ్ డేట్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోలో ఫుల్ స్పష్టంగా అసలు ట్రైనింగ్ డేట్ అనేది ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పి నేను ఎక్కువ రీజన్స్ లేకోకుండా 3 రీజన్స్తో ఎప్పుడు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందో నేను ఆల్రెడీ చాలాసార్లు మన లైవ్లోను మన వీడియోల్లోనూ చెప్పడం జరిగింది. సో ఎప్పటికప్పుడు మన గ్రూపుల్లో అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. మన గ్రూప్లో ఒక 500-600 మంది మెంబర్స్ నేను పెట్టలేదు. కేవలం ఒక 100 మెంబర్స్ మాత్రమే లిమిట్ పెట్టేసి, అది కూడా వ్యాలిడ్ యాస్పిరెంట్స్ మాత్రమే షేర్ చేయడం జరిగింది. సో నేను ఎక్కువ సరే ఇంకా టైం వేస్ట్ చేయకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ పోలీస్ ట్రైనింగ్ అన్నది ఇప్పుడు మనం ఎందుకు అసలు చాలామంది ఒక కథనాలు జరుగుతున్నాయి. ఏంటంటే ఇంకొక 3-4 డేస్లో వెళ్ళిపోతాము అని చెప్పి నేను కూడా ఆల్రెడీ లాస్ట్ లైవ్లో కూడా చెప్పడం జరిగింది. సో అంత పర్టికులర్గా 3-4 డేస్లో అప్డేట్ వస్తుంది వెళ్ళడానికి అది ఇది ఏంటంటే, పలానా గ్రూప్లో ఒక అడ్మిన్ సంబంధం నుంచి ఆయన ఒక ఇంటిమేట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే టీఓటీ ట్రైనింగ్ ఇచ్చిండే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇన్ఛార్జ్గా ట్రైనింగ్ సెంటర్ నుంచి విజయవాడకి మీటింగ్ వెళ్ళడం జరిగింది. సో ఆ విజయవాడలో వీళ్ళు ఆల్రెడీ బ్లాక్ షర్టు తర్వాత సిమెంట్ కలర్ టీ షర్టు తీసుకెళ్లారు. అక్కడ మిగిలిండే ట్రైనింగ్ సంబంధించి కిట్లు కూడా తెచ్చుకోవడానికి అని చెప్పి ఇన్ఫర్మేషన్ మనకి తెలిసిండేదే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను ఒకటి పక్కా చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు కొన్ని డీటీసీ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ అన్నది ఒక 2-3 బ్యాలెన్స్ ఉండే. మ్యాక్సిమం ఈ 3-4 డేస్లో కంప్లీట్ అయిపోతాయి. అవి కూడా నో డౌట్. బట్ 99% అయిపోయాయి. నో ప్రాబ్లమ్స్ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి. అదేవిధంగా వాటికి సంబంధించి చేరవేసేయాల్సిన కిట్లు కూడా 99% అందుబాటు అయిపోయాయి. బట్ ట్రంకుపెట్లు అనేవి ఆ ట్రంకుపెట్లు 2-3 డిస్ట్రిక్ట్స్కి అవైలబుల్ ఇంకా లేదు, అంటే ఇంకా చెల్లలేదు. సో వాటికి సంబంధించి మీటింగ్ అన్నది వెళ్ళడం జరిగింది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు చాలామంది అడుగుతున్న పాయింట్ ఏమంటే, నా ట్రైనింగ్ అనేది ఎప్పుడు వెళ్తారు అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ అప్రాక్సిమేట్లీ నేను మనకి సంబంధించినటువంటి లైవ్లో చాలాసార్లు ఆ డేట్ చెప్పాను. ఒకసారి ఆ డేట్ చూడండి. సో మ్యాక్సిమం అదే. బట్ ఇంచుమించు ఒక 3 డేస్ 4 డేస్ అటు ఇటు అవ్వచ్చు. బట్ మ్యాక్సిమం అయితే ఈ వీక్లో డెఫినెట్లీ ట్రైనింగ్ సంబంధించి అప్డేట్ వస్తుంది. అందులో ఏ విధమైన డోకా లేదు, ఏ విధమైన అంటే సందేహాలు లేదు. మ్యాక్సిమం ఈ వీక్లో అప్డేట్ వస్తుంది. ఒకవేళ ఈ వీక్లో అప్డేట్ రాకపోయినా అట్లీస్ట్ ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు నుంచి అయినా ఒక రెస్పాన్స్ అన్నది మనకు డెఫినెట్లీ ఈరోజు ఈ వీక్లో డెఫినెట్లీ అర్థమైపోతుంది. మ్యాక్సిమం ఈరోజు రేపు ఎల్లుండి ఈ 3 డేస్లోనే మెయిన్స్లీ అవుట్కమ్ రావడానికి ఛాన్స్ ఉంది. బట్ హార్డ్లీగా అటు ఇటు అయినా కూడా మేజర్గా బట్ చూడాలి ఏది ఏమైనా ఏం జరుగుతుంది అనేది చెప్పి. బట్ మ్యాక్సిమం మన వచ్చిన ప్రకారం అయితే November 16 నుంచి November 20లోగా ట్రైనింగ్కి వెళ్ళడానికి హైలీ ఛాన్సులు ఉన్నాయి. తర్వాత నేను ముందే చెప్తున్నాను ఇదే వీడియోలోనే, మీరు ఒకవేళ ఆ ట్రైనింగ్ డేట్కి ఒక +3 డేస్ -3 డేస్ అటు ఇటు వెళ్ళొచ్చు. నేనేం డీజీపీని కాదు, హోమ్ మినిస్టర్ని కాదు, సీఎంని కాదు. బట్ అక్కడ జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇలా జరుగుతుంది, సో ఇలా ఉంటుంది అని చెప్పి ఎస్టిమేటెడ్ చేసి ఆ ఎస్టిమేటెడ్ అనేది నేను అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అంతే తప్ప అంతకుమించి మనము వేరే ఏ బ్యాడ్ ఒపీనియన్తో కాదు, ఏ ఇంటెన్షన్తో కాదు. బట్ కాకపోతే చాలామంది ఆస్పిరెంట్స్కి ఇన్ఫర్మేషన్ అన్నది లీడ్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ అన్నది రీచ్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చాలామంది ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం మానేశారు. చాలామంది ఆ ట్రైనింగ్ గురించి చెప్పే బదులు హ్యాపీగా వేరే ఇది చెప్పొచ్చులే అనే ఉద్దేశంతో ఆ ట్రైనింగ్ గురించి మార్చేస్తారు. ఎందుకంటే ట్రైనింగ్ అనేది ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందో ఎవరికి ఒక 1% కూడా తెలియదు. బట్ కాకపోతే అక్కడక్కడ కొంతమంది తెలిసిండే వాళ్ళతో ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసి చెప్పడం వల్ల మనకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తప్ప అంతకుమించి వేరే ఫర్దర్ రీజన్ ఏది కాదు. సో తర్వాత ఇంకా ఏ అప్డేట్ ఉన్నా నేను ఎప్పుడు లైవ్లోకి వస్తూనే ఉంటాను. మినిమం డైలీ నేను 1 or 2 లైవ్స్ చేస్తూనే ఉంటాను. అదేవిధంగా ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా నేను ఖచ్చితంగా లైవ్లోనే చెప్పేస్తాను. బట్ ఎవరైనా సరే మన వాట్సాప్ ఛానల్లో ప్రతి ఒక్కరికి అవైలబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మన వాట్సాప్ ఛానల్లో స్ప్రెడ్ చేస్తున్నాము. సో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మన వాట్సాప్ ఛానల్లో యూట్యూబ్ డిస్క్రిప్షన్ కింద లింక్ ఇచ్చాను. సో వెళ్ళి జాయిన్ అవ్వండి. అందులో ఇమ్మీడియట్లీగా ఒక చిన్న చీమ చిటుకన్నా కూడా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసేటువంటి సీరియస్ యాస్పిరెంట్స్ మన వాట్సాప్ ఛానల్లో ఎక్కువ మంది లేరు. 500-600 మెంబర్స్ లేరు. ఓన్లీ 50-60 మెంబర్స్ మాత్రమే ఉంటారు. అంతకుమించి ఎక్కువ మెంబర్స్ కూడా నేను పాసిబిలిటీ ఇవ్వను. మ్యాక్సిమం టార్గెట్ 100 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఎందుకంటే ఎక్కువ గందరగోళం ఉండకూడదు, పార్టిసిపేషన్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మన ఇన్ఫర్మేషన్ నేను షేర్ వేస్తూనే ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ వీడియో పాసిబుల్ కాకపోయినా, లైవ్ పాసిబుల్ కాకపోయినా వాట్సాప్లో అయినా సరే నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైనా సరే నేను ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాను. సో ఇంతటితో నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు చేరవేసిందని అనుకుంటున్నాను. అత్యంత వీలైనంత త్వరలో మనకి ట్రైనింగ్ డేట్స్ అనేది అలాట్మెంట్ చేసేస్తారు. మ్యాక్సిమం హార్డ్గా చెప్పాలంటే ఇంక 3-4 డేస్లో అవుట్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ బాయ్.